విజయవాడ పేరులోనే విజయం ఉందని, చరిత్ర రాయాలన్నా సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ ఉత్సవంను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఎంపీ కేశినేని చిన్ని తనను కలిసి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. వెంకయ్యనాయుడికి ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమేనని, సీఎం చంద్రబాబు వెంకయ్యనాయుడు గార్లతో పోటీ పడలేకపోతున్నామని మంత్రి లోకేష్ చమత్కరించారు. కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది ఒక కృష్ణా జిల్లాతోనే సాధ్యమవుతుంది. వాస్తవంగా నేను పుట్టి పెరిగింది హైదరాబాదులో. నాకు విజయవాడతో పరిచయాలు చాలా తక్కువ. వెంకయ్యనాయుడు గారిని చూసి పెరిగిన వాడిని. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి, శాసనసభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది. తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది. నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టారు. నాయుడు గారిపై మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈరోజు కూడా నేను అసూయపడుతున్నా. ఎప్పుడు ఆయన చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్యనాయుడు గారికి ఉండదు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్లో పోటీ పడాలనుకుంటున్నా, ఇప్పటికీ నా వల్ల అవట్లేదని. అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడ ఉత్సవంను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ ఉత్సవ్తో విజయవాడ ఉత్సవ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతోందని అన్నారు. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అవసరమన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతి తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది. విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి కూడా తెలియజేస్తుంది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగువారి వైభవాన్ని కళ్ళ కట్టేలా నిర్వాహకులు చొరవ తీసుకోవాలని సూచిస్తున్నాను. ఈరోజు వేదిక పైన రాష్ట్ర మంత్రులు, అలాగే మన యొక్క పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఒకే వేదికపై వచ్చి ఈ విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం అని చెప్పని నేను భావిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు నేను చూస్తున్నాను, ప్రముఖులు విజయవాడ నగరంలో చాలా కాలం నుంచి ప్రజాసేవలో
తరిస్తున్న వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు కాస్తున్నట్టు పెద్దలను కొందరిని పిలిచి పైకి వాళ్ళని సన్మానించే మంచి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా మంచి ఉద్దేశంతో, మంచి భావనతో, మంచి చేసే వాళ్ళని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కళా, సాహిత్యం, భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకందరికీ కళ్ళకు కడుతూ